నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు? మీను పిచ్చుక భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? నేను ఒక మాయావి చెట్టుని. అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం. అడవిలో చాలా రోజులుగా భయంకరమైన వర్షం పడుతుంది. ఈ విషయం గురించి చర్చించడానికి పిచ్చుకల రాణి అయిన హేమ పిచ్చుక పిచ్చుకలన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టింది. అడవిలో 1 నెల నుండి రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఈ వర్షాలు ఆగవనుకుంటా. మీరు చెప్పేది నిజమే పిచ్చుకల రాణి. భయంకరమైన వర్షాల కారణంగా దాదాపు అన్ని పిచ్చుకల గూడులు కూడా పాడైపోయాయి. గద్దలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఇది గొడవ పడే సమయం కాదు. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం కాలుకాకి దగ్గర నుండి కొబ్బరికాయలు కొనుక్కోవాలి. అలాగే మనం ఈ కొబ్బరికాయలతో గూడు తయారు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఈ భయంకరమైన వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. హేమ పిచ్చుక మాట విని పిచ్చుకలన్నీ కాకి షాప్ దగ్గరకు చేరుకున్నాయి. అక్కడ చాలా పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టి ఉన్నాయి. కాకి పిచ్చుకలన్నింటినీ చూసి ఆశ్చర్యంతో ఇలా అంది. అరే ఏమైంది? ఈ రోజు నా షాప్కి ఇన్ని పిచ్చుకలు ఒకేసారి వచ్చాయి. అంతా బానే ఉంది కదా? మేము నీ కొబ్బరి బొండాల ఇల్లులన్నీ కొనుక్కుంటాము. నేనిక్కడ ఉండేదే కొబ్బరికాయలు అమ్మడానికి. ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కొబ్బరికాయలు కొనుక్కోండి. పిచ్చుకలన్నీ కాకి షాప్ నుండి తమ తమ గూడు కట్టుకోవడం కోసమని కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాయి. కాకి తనలో తానే మురిసిపోయి ఇలా అనుకుంది. అరే వా, ఈ రోజు వ్యాపారం చాలా బాగా జరిగింది. ఇలా వర్షాలు పడుతూ ఉండాలి. అలానే నా కొబ్బరికాయలు అమ్ముడుపోవాలి. కాకి అలా అందో లేదో ఇంతలోనే ఒక చిన్న పిచ్చుక కాకి దగ్గరకొచ్చి ఇలా అంది. నా పేరు మీను. నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే నేను ఒక అనాథని. నువ్వు నాకు ఒక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా? భయంకరమైన వర్షం వల్ల నా గూడు కూడా పాడైపోయింది. కాకి కోపం వచ్చినట్టుగా మొహం పెట్టుకుని మీను పిచ్చుక వైపు చూస్తూ ఇలా అంది. నేనేమీ ఇక్కడ ఉచిత సేవలు చేయడానికి ఉండలేదు. నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. మీను పిచ్చుక బాధతో వర్షంలో తడుస్తూ తమ ఇంటికి వెళ్లి పడిపోయిన తన ఇంటిని చూస్తూ ఇలా అంది. నేనేం చేయను? నా గూడు పాడైపోయింది. గూటిలో వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. ఏదేమైనా నేను ఈ రోజు రాత్రి ఇక్కడే గడపాలి. మీను పిచ్చుక తన గూటి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే దాని దృష్టి దాని ఇంటి లోపల ఉన్న ఒక గద్ద పైన పడింది. మీను పిచ్చుక గద్ద వైపు చూస్తూ ఇలా అంది. ఎవరు నువ్వు? నా పేరు బ్రౌనీ. ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు. హహహహహ. ఈ బ్రౌనీ ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఇంకా తనదైపోతుంది. నేను నీ మీద దాడి చేయకముందే, లేదా నేను నిన్ను చంపకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో. బ్రౌనీ గద్ద బెదిరింపు విని మీను పిచ్చుక భయపడిపోయింది. కామ్గా తన ఇంటి నుండి బయటకు వచ్చేసింది. రాత్రి అంతా మీను పిచ్చుక వర్షంలో తడుస్తూ వణుకుతూ ఉంది. మరుసటి రోజు ఉదయం మీను పిచ్చుక పిచ్చుకల రాణి అయిన హేమ పిచ్చుక దగ్గరకు వెళ్లి ఇలా అంది. పిచ్చుకల రాణి, నాకు సహాయం చేయండి. నీకే సహాయం కావాలి? ముందే నా గూడు పాడైపోయింది. పైగా బ్రౌనీ అనే ఒక గద్ద నా గూడు పైన అధికారం చూపిస్తుంది. మీరు పిచ్చుకల రాణి కదా, తనని నా ఇంటి నుండి బయటికి పంపించండి. తన వల్ల నేను రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉన్నా. బ్రౌనీ గద్ద పేరు విన్న వెంటనే ఉన్నట్టుండి హేమ పిచ్చుక మొహంలో భయం కనపడ్డం మొదలైంది. తను భయంతో మీను పిచ్చుక వైపు చూసి ఇలా అంది. ఇలా చూడు మీను, వేరే ఎవరైనా అయితే నేను పిచ్చుకలన్నిటినీ తీసుకెళ్లి తనకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని. కానీ బహుశా నీకు బ్రౌనీ గద్ద గురించి తెలియదనుకుంటా. తను చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ నేను నీ ఇల్లు ఖాళీ చేయమని తనని ఒత్తిడి చేస్తే తను మిగతా పిచ్చుకలన్నిటికీ కూడా హాని కలిగిస్తుంది. అయితే నేను ఎక్కడనే ఉండను. ఇలా చూడు మీను, గత నెల రోజులుగా ఇలా అడవిలో వర్షం పడుతూనే ఉంది. పిచ్చుకలన్నీ చాలా కంగారు పడుతున్నాయి. నువ్వు త్వరగా నీకోసం ఏదో ఒకటి బందోబస్తు చేసుకో. అప్పటి వరకు నేను మీ ఇంట్లో ఉండొచ్చా? మీను పిచ్చుక మాట విని హేమ పిచ్చుక కోపంతో ఇలా అంది. నేనేం నీ బాధ్యతలు తీసుకోలేదు మీను పిచ్చుక. నువ్వు చిన్న పిల్లవి కాదు. అలా అంటూ హేమ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీను పిచ్చుక కళ్లల్లో నీళ్లు నింపుకుని కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీను పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ తన తల్లిని తలుచుకుంటూ ఇలా అంది.
అమ్మా, ఒకవేళ నువ్వు బతికే ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ అడవిలో ఒక అనాథ పిచ్చుకని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మీను పిచ్చుక చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉంది. మరుసటి రోజు అలసిపోయి మీను పిచ్చుక సహాయం కోరుతూ పిచ్చుకలన్నింటి దగ్గరకు వెళ్లి వేడుకోవడం మొదలుపెట్టింది. కాని ఏ పిచ్చుక తనని తమ ఇంట్లో వాటితో పాటు ఉండడానికి ఒప్పుకోలేదు. అలసిపోయి నీరసంతో మీను పిచ్చుక ఒక దట్టమైన చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఆ కొమ్మ మీద వర్షం నీళ్లు పడడం లేదు. చూస్తుంటే ఇది చాలా దట్టమైన చెట్టులా ఉంది. వర్షం ఇక్కడ ఆగిపోయేలోగా నేను ఇక్కడే గూడుని కట్టుకుంటాను. ఇంతలోనే ఉన్నట్టుండి చెట్టు ఎర్ర రంగులోకి మారింది. అది చూసి మీను పిచ్చుక చాలా భయపడిపోయింది. అరే, ఈ చెట్టు ఎందుకు ఎర్రగా మారిపోయింది? అసలు ఇదేమి చెట్టు? అప్పుడే మీను పిచ్చుక చెవులకి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు? మీను పిచ్చుక భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? ఏ చెట్టు మీదైతే నువ్వు కూర్చున్నావో ఆ చెట్టుని మాట్లాడుతున్నాను. నేను ఒక మాయావి చెట్టుని. అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ చెట్టు మీద ఎవరు కూర్చోరు. ఎవరి మనసులో అయితే ఎదుటి వాళ్ళ మీద ప్రతిద్వేషం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ చెట్టు మీద కూర్చుంటారు. నువ్వు చెప్పింది నిజమే. నిజంగానే నేను ఒక బలహీనమైన పిచ్చుకని. అలా అని మీను పిచ్చుక గట్టిగా ఏడుస్తూ జరిగిందంతా మాయావి చెట్టుకి చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు కోరుకుంటే నేను నిన్ను బలమైన దానిలా మార్చగలను. అప్పుడు నువ్వు నిన్ను పట్టించుకుని వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకు దొరుకుతుంది. నీకు బలమైన దానిలా మారాలని ఉందా? ఉన్నట్టుండి మీను పిచ్చుక మనసులో మిగతా పిచ్చుకల పట్ల కోపం మొదలైంది. అవును, నాకు వాళ్ళపై పగ తీర్చుకోవాలనుంది. అలాగే అయితే నీ ఆకారాన్ని నేను పెద్దగా మారుస్తాను. నిన్ను చూసి అన్ని పిచ్చుకలు భయపడతాయి. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఇక్కడ ఉండే ప్రతి పిచ్చుక ఇల్లు పగలగొట్టాలి. నేను ఒప్పుకుంటున్నాను. మీను పిచ్చుక అలా అన్నదో లేదో ఉన్నట్టుండి మీను పిచ్చుక ఆకారం చాలా పెద్దగా మారిపోయింది. తనకి ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్లు అనిపించడం మొదలైంది. తను కోపంతో నేరుగా తన ఇంటికి వెళ్ళింది. తన ఇంటి బయట బ్రౌనీ గద్ద ప్రశాంతంగా కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. అంత పెద్ద పిచ్చుకను చూసి బ్రౌనీ గద్ద భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? ఇంత పెద్ద ఆకారం కలిగిన పిచ్చుకని నేను ఎప్పుడు చూడలేదు. ఏ పిచ్చుకనైతే నువ్వు భయపెట్టి పంపించేశావో నేనే ఆ పిచ్చుకని. అలా అని మీను పిచ్చుక తన ముక్కుతో బ్రౌనీ గద్ద పైన దాడి చేయడం మొదలుపెట్టింది. బ్రౌనీ గద్ద గాయపడి గట్టిగా కేక పెడుతూ కింద పడిపోయింది. ఈ గద్దని గాయపరిచిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను అందరి కొబ్బరికాయల ఇంటిని పగలగొడతాను. ఎందుకంటే ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఆ మాట విని మీను పిచ్చుక కోపంతో రగిలిపోతూ మిగతా పిచ్చుకల కొబ్బరికాయ ఇంటిని పగలగొట్టడం మొదలుపెట్టింది. మిగతా పిచ్చుకలన్నీ మీను పిచ్చుకని చూసి చాలా భయపడిపోయాయి. పిచ్చుకలన్నీ భయపడుతూ పిచ్చుకల రాణి హేమ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాయి. తప్పంతా నాదే. మీను పిచ్చుక నా దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నా మూడ్ నిజంగా అస్సలు బాలేదు. పాపం నేను తనని ఇక్కడి నుండి పంపించేశాను. మీను పిచ్చుక తప్పకుండా ఆ దట్టమైన చెట్టు మీద కూర్చుని ఉంటుంది. అది చాలా చెడ్డ చెట్టు. ఆ చెట్టు ఎవరి మనసులో అయినా కోపం ఇంకా ద్వేషం నింపగలదు. అది ఒక మాయావి చెట్టు. తప్పు మీ ఒక్కరిదే కాదు, మా అందరిది కూడా ఉంది. పాపం మీను పిచ్చుక మా అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చింది. కానీ మాలో ఒక్కరు కూడా తనకి సహాయం చేయలేదు. ఆ మాయావి చెట్టు మీను పిచ్చుక మనసులో మన అందరి పట్ల విషం నింపి ఉంటుంది. ఇప్పుడు మనం తన మనసులో ప్రేమ కలిగేలా చేయాలి. అలా చేస్తే అంతా మామూలైపోతుంది. అలా అని హేమ పిచ్చుక ఎగురుకుంటూ మీను పిచ్చుకను వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే తన దృష్టి మీను పిచ్చుక పైన పడింది. తను కోపంతో రగిలిపోతుంది. హేమ పిచ్చుక తన దగ్గరకు వెళ్లి ఇలా అంది. ఇదంతా ఇంకా ఆపేసే మీను పిచ్చుక. నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి పని చేశావు. కేవలం నీ ఇల్లు మాత్రమే మిగిలింది. నాకు తెలుసు మేము నీతో చాలా దారుణంగా ప్రవర్తించామని. మేము చేసిన తప్పు మేమందరం తెలుసుకున్నాము. కావాలంటే నువ్వు మా ప్రాణాలు తీసుకో, కానీ నీ మనసులో మాత్రం ద్వేషం పెంచుకోకు. మమ్మల్ని క్షమించు. లేదు, నేను మిమ్మల్ని క్షమించను. మీను, నాకు మీ అమ్మ బాగా తెలుసు. తను చాలా మంచిది.
ఈ రోజు మీ అమ్మ ప్రాణాలతో ఉంటే ఒకవేళ తను నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తనకి ఎలా ఉండేదో ఆలోచించు. తన అమ్మ గుర్తుకు రాగానే మీను పిచ్చుక ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటికి మీను పిచ్చుక ఆకారం ముందున్న ఆకారంలోకి మారిపోయింది. నన్ను క్షమించండి పిచ్చుకల రాణి. నా పగతో నా కళ్ళు మూసుకుపోయాయి. నేను నా వాళ్ళని బాధ పెట్టాను. ఏం పర్వాలేదు, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. సరే, ఇంకా నాతో రా. ఇంకెప్పుడు ఆ మాయవి చెట్టు పైన కూర్చోకు. పిచ్చుకల రాణి మీను పిచ్చుకని తనతో పాటు తీసుకువెళ్ళి ఇక అప్పట్నుంచి తన సొంత కూతురులాగా పెంచుకుంటుంది. ఆ రోజు నుండి మీను పిచ్చుక రాణి పిచ్చుక దగ్గరే ఉంటుంది. సార్, నేను మన్ను వేటగాడిని మాట్లాడుతున్నాను. మీకు మీ సర్కస్ కోసం ఒక ఏనుగు కావాలన్నారు కదా? అవును, కావాల్సింది దొరికిందా ఏంటి? అవునవును, దొరికింది సార్. అలాగే ఎక్కువ పెద్ద కూడా లేదు. సర్కస్ కోసం సరిగ్గా సరిపోతుంది. అలా అయితే నువ్వు దాన్ని బండిలో వేసుకుని లక్నో తీసుకొచ్చేయి. అది ఇక్కడికి చేరిన వెంటనే నీకు డబ్బులు అందుతాయి. ఒక అడవిలో ఒక చిన్న ఏనుగు దాని తండ్రి ఏనుగుతో కలిసి ఉండేది. కాని దాని దురదృష్టం చూడండి, అది జన్మించిన వెంటనే దాని తల్లి, అలాగే అది కాస్త పెద్దయ్యాక దాని తండ్రి ఇద్దరూ ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఏనుగు అనాథ కావడంతో ఒంటరిగా మిగిలిపోయింది. అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా దాంతో పక్షపాతం చూపించేవి. హలో స్నేహితులారా, ఎలా ఉన్నారు? ఏమన్నావు నువ్వు? స్నేహితులారన్నావా? నీతో ఎవరు చెప్పారు మేము నీ స్నేహితులమని? కాకపోతే ఇప్పుడవుదాము. రోజు మీ అందరూ కలిసి ఆడుకోవడం చూసి నాకు కూడా మీతో ఆడుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ నన్ను కూడా మీ గ్యాంగ్లో చేర్చుకోరా. అప్పుడు నేను కూడా మీ అందరితో కలిసి ఆటని ఎంజాయ్ చేస్తాను. ఇది నీ దురదృష్టం. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, అలాగే బద్ధకం కూడా. అందుకే మాకు నీలాంటి జంతువులతో స్నేహం చేయటంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. పదండి స్నేహితులారా. అలా అంటూ అవన్నీ అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. కాని ఏనుగు దాని దీనమొహంతో తిరిగి గుహలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది అనాథ, అలాగే ఒంటరిగా ఉండిపోయిన బాధని అది తట్టుకోలేకపోతోంది. ఉన్నట్టుండి ఒకరోజు ఒక కోతి అరుస్తూ గోల చేస్తూ అడవిలోకి వచ్చింది. అందరు పారిపోండి, పారిపోండి! పట్నం నుండి కొంతమంది వేటగాళ్ళు వచ్చారు. మనందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ విషయం విని జంతువులన్నీ వాటి ప్రాణాలు కాపాడుకోవటానికి దట్టమైన అడవిలోకి పరిగెడుతున్నాయి. వేటగాడు అడవిలోకి వచ్చినప్పుడు అడవంతా ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. విచిత్రంగా ఉంది. ఇంత పెద్ద అడవిలో ఒక జంతువు కూడా లేదా? ఇలా అయితే నా పని అయిపోయినట్లే. అతను తిరిగి వెనక్కి వెళ్ళడానికి తిరగగానే అతనికి ఏనుగు తన వైపుకు వస్తూ కనిపించింది. ఇదేంటి విచిత్రంగా ఉంది? ఒక ఏనుగు నన్ను చూసి భయపడి పారిపోకుండా నేరుగా నా వైపుకే వస్తుంది. అవును వేటగాడా, నేను నీ దగ్గరికి ఎందుకొచ్చానంటే నువ్వు నన్ను నీతో తీసుకెళ్తావని. నాకు ఈ అడవిలో అస్సలు ఉండాలని నాకు అనిపించడం లేదు. ఒకవేళ నువ్వు తలుచుకుంటే నన్ను చంపి కూడా తినేయొచ్చు. ఈ మాట విని వేటగాడి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అతను ఏనుగుని తన టెంట్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత దాన్ని ఒక తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత ఒకరికి కాల్ చేశాడు. సార్, నేను మన్ను వేటగాడిని మాట్లాడుతున్నాను. మీకు మీ సర్కస్ కోసం ఒక ఏనుగు కావాలన్నారు కదా? అవును, కావాల్సింది దొరికిందా ఏంటి? అవునవును, దొరికింది సార్. అలాగే ఎక్కువ పెద్ద కూడా లేదు. సర్కస్ కోసం సరిగ్గా సరిపోతుంది. అలా అయితే నువ్వు దాన్ని బండిలో వేసుకుని లక్నో తీసుకొచ్చేయి. అది ఇక్కడికి చేరిన వెంటనే నీకు డబ్బులు అందుతాయి. అలాగే అలాగే, ఇంకా ఉంటాను. అలా అంటూ వేటగాడు ఫోన్ని కట్ చేసేశాడు. నువ్వు ఒక సర్కస్కి వెళ్ళబోతున్నావు అని తెలిస్తే నీకు చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ నీకు తినడానికి అలాగే ఉండటానికి కూడా అన్ని సౌకర్యమైన ఏర్పాట్లున్నాయి. ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది. కాని దానికి ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తోందన్న బాధ కూడా చాలా ఉంది. నాకు తెలిసి ఈరోజు మనం ఇద్దరం అడవి అంతా తిరిగితే బాగుంటుందేమో. రేపు పొద్దున్నే బయలుదేరితే బాగుంటుంది. ఓరి దేవుడా, ఇదేదో బావుందే. నాకు కూడా నీ రూపంలో ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు. ఇంకా అతను ఏనుగుని వదిలేశాడు. ఎందుకంటే అతనికి ఏనుగు మీద చాలా నమ్మకం ఉంది. అది ఎక్కడికి పారిపోదు అని. ఏనుగు అతనికి
అడవిలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూపించింది. వేటగాడికి కూడా ఆ ప్లేసెస్ చాలా నచ్చింది. ఇలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వేటగాడు కూడా ఇప్పుడు ఏనుగుని తన మంచి స్నేహితుల్లాగా భావించేవాడు. పింకు, నిజం చెప్పాలంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక జంతువు అయినా నాకు ఒక మంచి స్నేహితుడు అయ్యావు. నాకు కూడా అదే భయం వేస్తుంది. నువ్వు నా దగ్గర లేకపోతే వేరే మనుషులు నాతో ఎలా ప్రవర్తిస్తారో ఏమో అని. అరే, నువ్వు దాని గురించి ఆలోచించకు. నేను సర్కస్ యజమానితో డీల్ చేసుకుంటాను. తను నిన్ను చాలా బాగా చూసుకోవాలని. అలాగే వారానికి ఒకసారి నేను కూడా అక్కడికి వస్తూ ఉంటాను, సరేనా? ఈ మాట విని ఏనుగు ఇంకా చాలా సంతోషించింది. మరుసటి రోజు వేటగాడు ఏనుగుని అడవి పొలిమేర దగ్గరున్న సర్కస్ బండి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇక ఏనుగేమో ఒకసారి అడవి వైపుకు చూసి గుండె ధైర్యం చేసుకుని ఎలాగో సర్కస్ బండి ఎక్కింది. ఇక వేటగాడు కూడా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. కాసేపు డ్రైవింగ్ చేసిన తర్వాత వేటగాడికి ఏదో గుర్తుకొచ్చి అతను సర్కస్ యజమానికి కాల్ చేశాడు. సార్, ఒక విషయం చెప్పండి. మీ సర్కస్ కాన్పూర్లో ఉంది కదా, మరి మీరు ఈ ఏనుగుని లక్నోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? చూడు, నేను దాని లక్నోలో ఉన్న ఒక షూ కంపెనీకి అమ్మేస్తాను. అక్కడ తన చర్మంతో అందమైన ఖరీదైన షూస్ తయారు చేస్తారు. దాంతో నాకు చాలా డబ్బులు కూడా ఇస్తారు. ఈ మాట విని వేటగాడికి చాలా కోపం వచ్చింది. అరే, అదేంటి? మీరు నాతో ఒక ఏనుగు సర్కస్ కోసం కావాలన్నారు కదా. అదంతా నీకు అవసరమా? నీకు నీ వాటా డబ్బులు దొరుకుతున్నాయి కదా, నువ్వు దాన్ని లక్నో తీసుకొచ్చేయి చాలు. అలా అని అతను కాల్ కట్ చేసేశాడు. ఇక ఆ వేటగాడి కళ్ల ముందు అతను ఏనుగుతో కలిసి గడిపిన క్షణాలన్నీ ఒక్కసారిగా కనిపించాయి. అయినా కూడా అతను బండి నడుపుతూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం బండి ఒక ప్లేస్కొచ్చి ఆగింది. ఇది చూడ్డానికి ఒక అడవిలాగానే ఉంది, కాని ఏనుగుండే అడవి కన్నా చాలా పచ్చగా ఉంది. వేటగాడు బండి దిగి వచ్చి ఏనుగుతో ఇలా అన్నాడు. చూడేనుగు, ఇంకా నువ్వు పంజరంలో నుండి బయటికి రావచ్చు. కానీ ఇది పట్నం కాదు కదా, ఇదొక అడవి కదా. అవును, ఎందుకంటే ఆ సర్కస్ యజమాని నేను ఒక షూస్ తయారు చేసే కంపెనీకి అమ్మాలనుకుంటున్నాడు. వాళ్ళని చంపి నీ చర్మంతో షూస్ తయారు చేయాలనుకున్నారు. ఏంటి? అవును, కానీ నేను నిన్ను నా స్నేహితుడు అన్నాను కదా, అందుకే నేను నా స్నేహితుడిని చావటానికి తీసుకెళ్లలేను. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ మాట విన్న వెంటనే ఏనుగు కళ్లల్లో నీళ్లొచ్చేశాయి. అది వేటగాడి దగ్గరికి వెళ్లి అతన్ని తన తొండెంతో ముద్దు పెట్టడం మొదలుపెట్టింది. కానీ మిత్రమా, మరి ఇది కూడా ఒక అడవే కదా. ఇక్కడ కూడా నేను ఒంటరిగానే ఉంటాను. ఎలా అయితే అక్కడ ఉండేదాన్నో. అరే కాదు, ఇక్కడ ఇంకా చాలా ఏనుగులున్నాయి. ఇక్కడ నీకు ఒక మంచి కుటుంబం దొరుకుతుంది. ఇంకా నేను వెళ్తాను, లేదంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏనుగు, నేను ప్రతి వారం ఉదయం పూట నిన్ను కలవటానికి ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇంకా నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు. అలా అని వేటగాడు వెళ్ళిపోయాడు. ఏనుగు కూడా ఇప్పుడు కొత్త అడవి లోపలికి వెళ్ళింది. అక్కడ దానికి ఒక ఆడ ఏనుగు తన వైపు వస్తూ కనిపించింది. నువ్వెవరి బిడ్డవి? ఇంతకుముందు ఎప్పుడు ఈ అడవిలో చూడలేదు. ఆ మాట విన్న తరువాత ఏనుగు దాని కథ మొత్తం ఆ ఏనుగుకి చెప్పింది. ఆ ఆడ ఏనుగు కూడా కళ్లల్లో నీళ్లు పెట్టుకుని ఇలా అంది. నువ్వు నీ తల్లిని తండ్రిని పోగొట్టుకున్నావు. అలాగే నేను కూడా కొద్ది రోజుల ముందు నా బిడ్డను పోగొట్టుకున్నాను. ఈ రోజు నుండి నువ్వే నా బిడ్డవి. నువ్వు నాతో పాటురా. ఇంకా ఎప్పటికీ నాతో కలిసి ఈ అడవిలో ఉండు. ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది. ఆ ఏనుగుతో కలిసి దాని ఇంటికి వెళ్ళింది. ఇక ఈ అడవిలో దానికి దాని వయసులో ఉన్న ఇంకా చాలా ఏనుగులు కూడా కనిపించాయి. అవన్నీ కూడా దానికి స్నేహితులైపోయాయి. అలాగే మిగిలిన వాళ్లతో పరిచయం అవ్వడంతో జీవితం ఇంకా అందంగా మారిపోయింది. ఇంకోవైపు ప్రతి వారం అడవి పొలిమేరలో వేటగాడు దాన్ని కలవడానికి వచ్చేవాడు. ఏనుగు సంతోషంగా ఉండడం చూసి అతను కూడా చాలా సంతోషించాడు.